హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీ ముందు తీసుకొచ్చాను వివో V60e. ఈ మొబైల్ ఫోన్ నేను 30 డేస్ నుండి అయితే నా ప్రైమరీ ఫోన్ కింద పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా ఇన్డెప్త్గా చెక్ చేసుకుంటా వచ్చానమాట. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల 30 డేస్ నా యూజర్ ఎక్స్పీరియన్స్తో పాటుగా దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ 30,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ ఫోన్ మనం కన్సిడర్ చేసుకోవచ్చా, లేకపోతే ఈ బడ్జెట్లో ఇంకా మనం వేరే మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట, వాటిపై మనం స్కిప్ అవ్వచ్చా, అలాగే వీళ్ళు కెమెరా అయితే బాగా హైలైట్ చేస్తూ తీసుకొచ్చారనమాట. ఆ కెమెరాలో అంత డెప్త్ ఉందా లేదా అని కంప్లీట్ జెన్యూన్ రివ్యూ అయితే మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండండి. సో అలాగే ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయడం వల్ల నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్తో పాటుగా మొబైల్ ఫోన్స్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ని మీ ముందుగా తీసుకురావడం జరుగుతుంది. మన ఛానల్లో నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా జెన్యూన్గా అయితే ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. నిజంగా మీకు వర్త్ అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టేటువంటి డైలీ వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, మన బాక్స్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇది రిటైల్ యూనిట్, మనకి రివ్యూ యూనిట్స్ ఏమి కాదు, నా డబ్బులతో పర్చేస్ చేశాను. సో మన పైన వచ్చినప్పటికి ఏనైతే వీళ్ళు బాగా హైలైట్ చేయడం జరుగుతుంది. మనకి టాప్ ఆఫ్ ద బాక్స్ వచ్చినప్పటికి సార్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇవంతా కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్కి అయితే లోబడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఈ మొబైల్ ఫోన్ వచ్చినప్పటికి 2 కలర్ వేరియేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చిన పర్పుల్ కలర్ అనమాట. ఇది గర్ల్స్ చేతిలో చాలా ప్రిటీగా అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేటప్పటికి నోబెల్ గోల్డ్ కలర్. నేను మీ ముందు తీసుకొచ్చింది నోబెల్ గోల్డ్ కలర్ అనమాట. నెక్స్ట్ మనం దీని ఒక ర్యామ్ అలాగే స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే నా చేతిలో డివైస్ వచ్చినప్పటికి 8 to 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. కాకపోతే ఇందులో మనకి 8 to 128 ఉంటుంది, అలాగే మనకి 8 to 256 ఉంటుంది, అలాగే 12 256 GB అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో మీకు ఏది కావాలనే దాని ఆధారంగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హెవీగా గేమింగ్ కానీ మల్టీ టాస్కింగ్ హెవీగా చేసేవాళ్ళనుకోండి 12 తీసుకోండి. లేదు మాకు తక్కువ బడ్జెట్లోనే మంచిగా కావాలనుకుంటే మాత్రం 8 to 128 కంటే 8 to 256 GB అయితే పర్చేస్ చేసుకోండి. ఎందుకనేది కూడా నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన బాక్స్ లోపల చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో దీన్ని అయితే తీసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి TPU కేస్ అయితే ఉండడం జరుగుతుంది. దీని యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. మంచి హార్డ్ క్వాలిటీ అయితే ఉంది. పైగా ఈ కార్నర్స్లో మనకు లైట్ బంపింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఫోన్ ఈ విధంగా ఇలా పడింది అనుకోండి, మన మొబైల్కి త్వరగా డ్యామేజ్ కాకుండా ఇది మనకి షాక్ ప్రూఫ్ కింద కూడా వర్క్ అవడం జరుగుతుంది అనమాట. TPU కేస్ యొక్క క్వాలిటీ అయితే చాలా చాలా బెటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది కూడా తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా లోపల చూసుకున్నట్టయితే మనకి పేపర్ డాక్యుమెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. యూజర్ మాన్యువల్, పేపర్ డాక్యుమెంట్ అంతా ఉంది. యూజర్ మాన్యువల్తో మీకు అయితే పని లేదు, నేను ఉన్నాను కాబట్టి. సో నెక్స్ట్ మనకి IMEI నెంబర్తో కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చినప్పటికి 90 watts ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లోనే. ఆ తర్వాత Type A to Type C కేబుల్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకి సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేసేటువంటి కంటెంట్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, ఈ మొబైల్ ఫోన్ గురించి మాట. కింగ్ ఆఫ్ ద షో ఇదే. సో ఈ మొబైల్ ఫోన్ మన చేతితో పట్టుకోగానే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఇది అరౌండ్ 198 grams అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలా మన థిక్నెస్ విషయానికి వచ్చినట్టయితే 7.7 mm థిక్నెస్తో ఇదైతే రావడం జరుగుతుంది అనమాట. చేతిలో పట్టుకోగానే ఒక మంచి ప్రీమియం ఫోన్ చేతిలో పట్టుకున్నాం అన్న ఫీలింగ్ అనేటువంటిది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే గ్లాసీ ఫినిషింగ్తో బ్యాక్ సైడ్ అంతా కూడా రావడం జరుగుతుంది అనమాట. ఈ సైడ్ వచ్చినప్పటికీ టోటల్ పాలీకార్బోనేట్ బాడీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. మీరు ఎక్కువ కేసులో పెట్టి యూజ్ చేస్తున్నప్పుడు ఈ పాలీకార్బోనేట్ బాడీ దగ్గర డెంట్స్ కానీ లేకపోతే మనకి కలర్ అనేటువంటి పోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా మీరు రెగ్యులర్ క్లీన్ చేసుకుంటా ఉంటే ఈ పాలీకార్బోనేట్ మెయింటెనెన్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. కెమెరా బంప్ ఏదైతే ఉందో చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఈ చుట్టూ కూడా మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి అన్నమాట. పక్కన వచ్చినప్పటికీ అరోరా ఫ్లాష్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ 60 వచ్చినప్పటికీ ఇక్కడ మనకి ఇంకో కెమెరా కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఓన్లీ 2 కెమెరాస్ మాత్రం ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఈ సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ ర్యాకర్స్ అనేటువంటి ఉంటాయి. కింద వచ్చినప్పటికీ పవర్ బటన్ అయితే ఉంటుంది అనమాట. అలాగే బాటంలో చూసుకున్నట్టయితే ఫస్ట్ సిమ్ ట్రే అయితే ఉంటుంది. ఈ సిమ్ ట్రే వచ్చినప్పటికీ హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, ఓన్లీ మనం 2 సిమ్ కార్డులు మాత్రం ఇందులో మెయింటైన్ చేసుకోవాలి. SD కార్డ్ అయితే మనం మెయింటైన్ చేయలేమాట. మీకు ఫస్ట్ చెప్పాను కదా, మీరు తీసుకుంటే 250 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నటువంటిది తీసుకోండి అని చెప్పేసి. ఇందు గురించి అన్నమాట మనం SD కార్డ్తో మన స్టోరేజ్ అనేటువంటి ఎక్స్పెండ్ చేసుకోలేము. ఈ పక్కన వచ్చి మనకి Type C పోర్ట్ అనేటువంటి కనిపిస్తుంది. ఇక్కడే మనకి మైక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని పక్కన మనకి స్పీకర్ గ్రిల్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరో పక్క వస్తే కంప్లీట్ ఎంటీ అయితే ఉంటుంది. టాప్లో మనం చూసుకున్నట్టయితే IR బ్లాస్ట్ ఉంటుంది. అలాగే సెకండరీ మైక్ అనేటువంటి ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పక్కన వచ్చేటప్పటికి స్పీకర్ గ్రిల్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఫోన్ మనకి స్టీరియో స్పీకర్స్తో రావడం జరుగుతుంది.
నెక్స్ట్ మనం దీని ఒక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 120 రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుందన్నమాట. దీని ఒక ప్రొడక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైమెన్షన్ ప్రొడక్షన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం V50తో కంపేర్ చేసుకుంటే V60Eలోని మనం మంచి ప్రొడక్షన్ అనేటువంటి వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఏ ఫోన్ అన్నా సరే ఈ విధంగా కింద పడింది అనుకోండి ఖచ్చితంగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మనకి ఈ కర్వ్ డిస్ప్లేస్ ఉన్నటువంటి ఫోన్స్ కింద పడిందంటే మాత్రం ముందే డ్యామేజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో కర్వ్ డిస్ప్లేస్ యూస్ చేసే వాళ్ళు చాలా కేర్ఫుల్గా అయితే యూస్ చేయండి. యూవీ గ్లాస్ యూస్ చేస్తే మాత్రం మనకి ముందే వారంటీ అనేటువంటిది ఎగిరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే పీకేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అనేటువంటిది అవుతుంది. మెయింటెనెన్స్ కూడా ఎక్కువ కాబట్టి మనం ఏం చేస్తామంటే ర్యాపర్స్ లాంటివి ప్రొడక్షన్ గీతలు ఏం పడకుండా యూస్ చేస్తాం కాబట్టి ఇంకా మీరు కేరింగ్ అనేటువంటిది ఎక్కువ తీసుకోవడం బెటర్ అని చెప్పేసి నేను సజెషన్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి HR10+ అయితే ఉంటుంది. SGS బ్లూలైట్ సర్టిఫికేషన్తో కూడా రావడం జరుగుతుంది. సో దీంతో పాటుగా మనకి ఇందులో 387 PP అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇందులో 1600 to 1900 పీక్ బ్రైట్ నీడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు కంప్లీట్గా మిట్ట మధ్యాహ్నం అవుట్డోర్లో మీరు ఈ ఫోన్ యూస్ చేస్తున్నా సరే బ్రైట్నెస్ పరంగా ఏ ప్రాబ్లము కూడా లేదని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ ఫోన్ యూస్ చేస్తున్నా సరే మన బ్రైట్నెస్లో ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. అలాగే దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మంచి కాంట్రాస్ట్ లెవెల్ అనేటువంటి మెయింటైన్ చేస్తుంది అనమాట. మనకి చాలా షార్ప్ ఇమేజ్ అనేటువంటిది ఈ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే వారీగా అయితే మాత్రం దీనికి 100 మార్క్స్ అయితే వేయచ్చు. అంత మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే ఈ మొబైల్ ఫోన్లో రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన దీని యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది 4 nm బిలియన్ ప్రాసెసర్ అనమాట. అలాగే మన జీపీ విషయానికి వచ్చినట్టయితే Mali G61 MC2 జీపీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే LPDDR4X ర్యామ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే UFS 2.2తో రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యాను. మనం 30,000 రూపాయలు పెడుతున్నామంటే కనీసం 3.1 అన్నా సరే ఎక్స్పెక్ట్ చేస్తాం. వీళ్ళు మరి ఎందు గురించో 2.2నే తీసుకురావడం జరిగింది అనమాట. అలాగే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ వెర్షన్ 15తో వస్తుంది. ఫన్టచ్ OS వెర్షన్ 15తో కూడా రావడం జరుగుతుంది. ఇంకా మనకి ఆరిజిన్ వాయిస్ అప్డేట్ అయితే రాలేదు. మేబీ జనవరి మంత్ ఎండింగ్ లోపు ఎప్పుడన్నా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. గాసిప్స్ ప్రకారం ఏంటంటే జనవరి 15 లోపే అప్డేట్ అనేటువంటి వస్తుందని చెప్పి అయితే అంటున్నారు అనమాట. ఎవరైతే V60E యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే చెక్ చేసుకోవడానికి రెడీగా అయితే ఉండనమాట. సో ఓకేనా, నేను మీకు ఆరిజిన్ వాయిస్ వచ్చాక V60Eలో ఉన్నటువంటి హిడెన్ ఫీచర్స్ అన్నీ కూడా నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఓకేనా. నెక్స్ట్ మన యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మీ డే టు డే యూజ్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా స్మూత్గా అయితే ఉంటుంది. యాప్స్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఆ యానిమేషన్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్సలెంట్గా అయితే మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా నాకు ల్యాగ్ అవడం కానీ హ్యాంగ్ అవడం కానీ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేవని చెప్పుకోవచ్చు. ఎటువంటి యాప్స్ ఓపెన్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనకు క్రాష్ అవడం కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేవు అన్నమాట. అయితే మీరు కనుక PUBG ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళనుకోండి, అది కూడా యాప్ టు యాప్ స్విచ్ అయ్యే వాళ్ళనుకోండి, ర్యామ్ మేనేజ్మెంట్ అనేటువంటి అంత బెటర్ అయితే లేదన్నమాట. మీరు PUBG ఓపెన్ చేసుకుని నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా 4-5 యాప్స్ ఓపెన్ చేసుకుని మళ్ళీ మీరు PUBG ఓపెన్ చేశారనుకోండి, అక్కడ మనకి ఏంటంటే రీలోడ్ అనేటువంటి అవడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది బ్లూటూత్ వెర్షన్ 5.4తో వస్తుంది. అలాగే వైఫై వచ్చినప్పటికీ 2 బ్యాండ్లు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి NFC కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. IR బ్లాస్ట్ ఉంటుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. యాక్యురేట్ అయితే మాత్రం 100% అయితే ఉంటుంది. నాకు ఇంతవరకు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు అనమాట. అలాగే మనకి మీ చేతి లైట్గా వెట్ ఉన్నా సరే మనకి ఆటోమేటిక్గా అన్లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. అయితే మనకు అన్లాక్ స్పీడ్ వచ్చినప్పటికీ టూ ఫాస్ట్ అయితే లేదు, ఫాస్ట్గానే అన్లాక్ అయితే అవడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది IP68 అలాగే 69 వాటర్ అలాగే డస్ట్ రెసిస్టెన్స్తో రావడం జరుగుతుంది అనమాట. మీరు వాటర్లో తీసుకెళ్ళవచ్చు, 20 minutes వరకు సర్వ్ అయితే అవుతుందని చెప్పేసి కంపెనీ చెప్తుంది అనమాట. అయితే మనకి లిక్విడ్ డ్యామేజెస్ ఏమైనా సరే వారంటీ అయితే క్లెయిమ్ చేయమని చెప్పేసి పక్కన ఇంకొక మాట కూడా చెప్పింది. ఈ మాట మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని వాటర్లో తీసుకెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. కాకపోతే కెమెరాలో వచ్చినప్పుడు మనకి అండర్ వాటర్ ఫీచర్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో తీసుకెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే లిక్విడ్ డ్యామేజ్ అయితే మాత్రం ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మంది ఒక గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే మీరు కనుక హెవీగా గేమింగ్ ఆడే వాళ్ళైతే ఒక్కసారి ఆలోచించుకోండి భయ్యా, ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో మన గేమింగ్కి అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఎప్పుడైనా అకేషనల్గా గేమింగ్ ఆడుకునే వాళ్ళైతే పర్వాలేదు, చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. అలా కాకుండా రెగ్యులర్గా ప్రొఫెషనల్గా గేమింగ్ ఆడాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ 100% మీకైతే రికమెండ్ చేయనమాట. సో దీంట్లో మనం PUBG వచ్చేటప్పటికి స్మూత్ అలాగే ఎక్స్ట్రీమ్లో అయితే మనం ప్లే చేసుకోవచ్చు. అలాగే HDR అల్ట్రాలో కూడా మనకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో HDR అల్ట్రాలో మనం ప్లే చేసుకుంటున్నప్పుడు ఒక 30 minutes 40 minutes గేమ్ ఆడుతున్నప్పుడు ఈ కెమెరా బంప్ ఈ సెక్షన్ అంతా కూడా మనం బాగా హీట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. బట్ మన చేతపడి గేమింగ్ ఆడుకోవచ్చు, బట్ కొంచెం మీకు వార్మ్ ఫీల్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం వార్మ్ ఫీల్ అనేటువంటిది వచ్చిందో ఆటోమేటిక్గా ఫ్రేమ్ డ్రాప్స్ అనేటువంటి మనం చాలా సింపుల్గా అయితే నోటీస్ చేయడం జరుగుతుంది. కాకపోతే ల్యాగ్ ఏమీ కూడా అవ్వట్లేదు అనమాట.
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మూత్ అండ్ అల్ట్రాలో మీరు 1 అవర్ కంటిన్యూ గేమ్ ఆడుతున్నా సరే హెవీగా అయితే ఫోన్ ఓవర్ హీట్ అవ్వట్లేదు అనమాట. ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ ఏమీ కూడా నేనైతే హెవీగా ఇందులో నోటీస్ చేయలేదు. సో మీరు నార్మల్ సెట్టింగ్స్లో పెట్టుకుని అయితే ఎంతసేపు అన్నా సరే ఈ ఫోన్ మనం యూస్ చేసుకోవచ్చు. పబ్జీ అయితే మాత్రం మంచిగానే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ఫైర్ వచ్చినప్పటికి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ ఏమీ కూడా లేవు అనమాట. అలా కాకుండా చిన్న చిన్న గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు కదా, క్యాండీ క్రష్ అలాగే సబ్వే సర్ఫ్ ఇటువంటి ఆడుకునే వాళ్ళైతే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీకు సింపుల్గా ఆడి పాడేస్తుంది అనమాట. సో పెద్ద గేమ్స్ ఆడే వాళ్ళైతే ఒకసారి చూడండి. ప్రొఫెషనల్గా అయితే మాత్రం ఇదంతా మంచి ఎక్స్పీరియన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయట్లేదు. సో ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మంది కెమెరా విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్న ఫీచర్ కూడా ఇదే అన్నమాట. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు కదా. ఫస్ట్ వచ్చినప్పటికి 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో రావడం జరుగుతుంది అనమాట. కింద వచ్చేటప్పటికి 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో రావడం జరుగుతుంది అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చినప్పటికి 50 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా దీని కెమెరా గురించి వచ్చినట్టయితే. నెక్స్ట్ మనకి కెమెరా యాప్ ఓపెన్ చేయగానే దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి పోర్ట్రేట్లోకి వెళ్ళామంటే ఇక్కడ ఎంఎంస్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి 23 ఉంది, అలాగే 35 ఉంది, 50 ఉంది, 85 mm అయితే మన ఫొటోస్ అనేటువంటి తీసుకోవచ్చు. మీరు కనుక 23 mm ఫొటోస్ తీస్తున్నప్పుడు కలర్స్ అనేటువంటి అంత బెటర్ అయితే లేదు, కొంచెం షేడ్ అవుట్ అయిన విధంగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మనం జూమ్ చేస్తే డీటెయిల్స్ కూడా మనం మిస్ అవ్వడం జరుగుతుంది. అది మీరు 35లో ఫొటోస్ తీస్తున్నప్పుడు కలర్ క్వాలిటీ బాగుంటుంది, కొంచెం పంచింగ్ కలర్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలా డీటెయిల్స్ కూడా కొద్దిగా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు 50 mm ఫొటోస్ తీస్తున్నప్పుడు మంచి రియలిస్టిక్ కలర్స్ అనేటువంటి వస్తున్నాయి, కలర్స్ డీటెయిల్స్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు కనుక 85 mm ఫోటో తీస్తున్నారనుకోండి, కలర్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే జూమ్ చేస్తే ఏంటంటే మన డీటెయిల్స్ అనేటువంటి సింపుల్గా మిస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 4 mmsలో మీరు 35 కానీ 50 mmలో కానీ ఫొటోస్ తీసుకోండి, ద బెస్ట్ అయితే ఉంటాయి. మిగతా 2 వచ్చినప్పటికి ఏదో పేరుగా ఇచ్చాడు తప్ప అంత బెటర్ అయితే లేదు అనమాట. కంప్లీట్గా ఏం చేస్తుందంటే ప్రాసెసింగ్ అనేటువంటి చేసేసి ఇమేజ్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. మీరు ప్రొడక్ట్స్ తీస్తున్నప్పుడు ఎక్సలెంట్గా అయితే ఉంది. హ్యూమన్ ఫేసెస్ కానీ లేకపోతే నేచర్ కానీ తీస్తున్నప్పుడు ఏంటంటే మనకి అంత బెటర్ అయితే లేదు అనమాట. ఓన్లీ మీరు 35 లేదా 50 అయితే యూస్ చేసుకోండి, ఎక్సలెంట్ క్వాలిటీ అనేటువంటి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఎక్కువ అవుట్డోర్లో ఫొటోస్ తీస్తున్నారనుకోండి, ఎక్సలెంట్ ఇమేజ్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది, అలాగే మంచి డీటెయిల్స్ అయితే ఇది యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు జూమ్ చేసే కొద్ది డీటెయిల్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు. అలా ఫేస్ కలర్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. షార్ప్ ఇమేజ్ అయితే ఇది అవుట్డోర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు నైట్ టైం ఫొటోస్ తీస్తున్నారనుకోండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేటువంటిది కొంచెం పిక్ చేస్తుందన్నమాట. అలాగే ఫేస్ కూడా సాఫ్ట్గా అయితే కనిపించడం జరుగుతుంది. ఇండోర్లో కూడా అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే లేదు, బ్యాక్ కెమెరా కొద్దిగా యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓన్లీ మనకి డే టైంలో మాత్రమే మంచి పెర్ఫార్మెన్స్ అయితే బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేస్తున్నప్పుడు కలర్స్ ఏవైతే ఉంటాయో కొంచెం బూస్టెడ్ కలర్స్ అయితే వస్తుందన్నమాట. మనం జూమ్ చేసి చూసినప్పుడు డీటెయిల్స్ అంతా కూడా చాలా వరకు మనం పోవడం జరుగుతుంది అనమాట. సో మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా డే టైం యూస్ చేసుకొని నైట్ టైం అయితే మాత్రం అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. సో ఓకేనా. నెక్స్ట్ మనకి ఫ్రంట్ కెమెరా ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయంటే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. మీరు డే టైంలో ఫొటోస్ తీస్తే చాలా చాలా బెటర్ అయితే వస్తున్నాయి అనమాట. ఇండోర్లో కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. అలాగే మీకు నైట్ టైం ఫొటోస్ తీసినప్పుడు కూడా మనకి ఫేస్లో డీటెయిల్స్ అంతా కూడా ద బెస్ట్ అయితే ఉన్నాయి. అలా మన ఫేస్లో కలర్స్ కూడా చాలా బెటర్గా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. టోటల్గా మనకి నియర్ టు నేచర్ కలర్స్ దగ్గర ఫ్రంట్ సైడ్ కెమెరా ఉండడం జరుగుతుంది. నా బ్యాక్ సైడ్ కెమెరా కంటే ఫ్రంట్ సైడ్ కెమెరాలోనే క్వాలిటీ అనేటువంటి ద బెటర్ అయితే అనిపించడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని 1080p 30 FPS అలాగే 60 FPSలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మనకి 4K 30 FPS మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికి 1080p 30 FPSలోని మన 4K 30 FPSలో కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నేను మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ చేసి అలాగే ఆఫ్ చేసి వీడియోస్ అనేటువంటి సైడ్ బై సైడ్ అయితే ప్లే చేస్తాను. ఒక్కసారి మీరే జడ్జ్ చేసుకోండి ఏది ఏ విధంగా ఉంది అనేటువంటిది. వచ్చేటప్పుడు 1080p 30 FPS అయితే వీడియో రికార్డ్ అవుతుంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఆన్లో ఉంది. సో వీడియో స్టెబిలిటీ కూడా సార్ చెక్ చేసుకోండి. వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి వస్తుంది అనమాట. ఒకసారి నేను రన్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి సార్ ఏ విధంగా ఉంది. వీడియో వచ్చేటప్పటికి 4K 30 FPS అయితే రికార్డ్ అవుతుందన్నమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఆన్లో ఉంది. ఒక్కసారి నేను రన్ చేస్తున్నాను, స్టెబిలిటీ చెక్ చేయండి. ఈ వీడియో వచ్చినప్పటికి 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ అవుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఆఫ్లో పెట్టానమాట. ఒకసారి స్టెబిలిటీ చూడండి ఏ విధంగా ఉంది అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు 1080p 30 FPS అయితే వీడియో రికార్డ్ అవుతుందన్నమాట. వాయిస్ అంతా కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి వస్తుంది, ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ ఏమీ కూడా కనెక్ట్ చేయలేదు. సో వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేటువంటి జడ్జ్ చేయండి. నేనైతే వాక్ చేస్తున్నాను.
సో వీడియో స్టెబిలిటీ అంతా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేప్పటికి 4K 30 FPS అయితే ఫ్రంట్ కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో స్టెబిలిటీ కూడా చెక్ చేయండి ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటిది. అలాగే ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి రావడం జరుగుతుంది అనమాట. వైడ్ యాంగిల్ కూడా మనకి చాలా ఎక్కువ అయితే వస్తుంది మనం 1080pతో కంపేర్ చేసుకుంటే మాత్రం. సో వ్లాగర్స్కి అయితే ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో వీడియో స్టెబిలిటీ చెక్ చేసుకోండి. ఇది కంప్లీట్గా మన కెమెరా టెస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా ఇన్ డెప్త్ కెమెరా సెట్టింగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో మనం చేసుకోవాల్సినటువంటి చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్నీ కలిపి నేను ఒక కెమెరా రివ్యూ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఎవరైతే ఈ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటారో, పర్చేస్ చేసేసారో వాళ్ళకైతే మాత్రం ఆ వీడియో ద బెస్ట్ అయితే ఉంటుంది. అదైతే మీరు ఎట్టి పరిస్థితుల్లోని కూడా మిస్ అవ్వకండి. సో ఓకేనా. నెక్స్ట్ మన యొక్క ఛార్జింగ్ అలాగే బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే ఇది 6500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ ఫోన్ అయితే వస్తుంది. బాక్స్లో మనకి 90 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం 0 to 60 ఛార్జ్ చేయడానికి నాకు అప్రాక్సిమేట్లీ 27 minutes అయితే పట్టిందన్నమాట. అలాగే 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 97 minutes అయితే టైం తీసుకోవడం జరిగింది. మనకి ఛార్జింగ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా ఎక్కుతుందని చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు నా ఫోన్ అనేటువంటి ఓవర్గా హీట్ అవ్వలేదు అనమాట. లైట్ హీట్ అనేటువంటిది ఉంటుంది, అది కామన్ అని చెప్పుకోవచ్చు. పైగా ఈ ఫోన్లో మనకి లాంగ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేశారనమాట. దీనివల్ల అనుకుంటే మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, ఛార్జింగ్ టైంలో కావచ్చు, ఓవర్గా అయితే ఫోన్ హీట్ అవ్వట్లేదు. అలా మనకి ఛార్జింగ్ అడాప్టర్ కూడా ఓవర్గా అయితే హీట్ అవ్వట్లేదు అనమాట. మనకంతా కంట్రోలింగ్లోనే హీటింగ్ అనేటువంటిది ఉంటుంది. సో దీనివల్ల మనకి బ్యాటరీ యొక్క లైఫ్ టైం కూడా బెటర్ అయితే వస్తుంది. అలాగే అడాప్టర్ లైఫ్ కూడా బెటర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అదే మన డిశ్చార్జ్ విషయానికి వచ్చినట్టయితే మీరు కనుక లైట్ యూజర్ అనుకోండి, మీరు మార్నింగ్ ఛార్జ్ చేశారంటే మళ్ళీ రేపు మార్నింగ్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అంత మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా మీరు మీడియం యూజర్ అనుకోండి, మీరు మార్నింగ్ ఛార్జింగ్ చేశారంటే ఖచ్చితంగా మీరు నైట్ అయితే ఛార్జింగ్ చేసుకోవాలి. సో మీరు హెవీగా యూజ్ చేస్తున్నారు అనుకోండి, స్క్రీన్ టైం వచ్చినప్పటికి అప్రాక్సిమేట్లీ మనకి 6 hours అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకి ఈ బడ్జెట్లో క్వైట్లీ మంచి బ్యాటరీ బ్యాకప్ ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్తో అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్కడ పడిన సాకెట్స్ ఉంటాయి కాబట్టి అలా ఛార్జింగ్ పెడితే జస్ట్ 20 minutesలోనే మనకి 60% ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో మనకి బ్యాటరీ బ్యాకప్ వాజ్ అయితే మాత్రం ఏ ప్రాబ్లం కూడా నాకైతే అనిపించలేదు. నెక్స్ట్ మన దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి దీని యొక్క డిస్ప్లే అయితే మేజర్ ప్రో అని చెప్పుకోవచ్చు. ద బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఇందులో NFC కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. మనకు కావాల్సినటువంటి సెన్సార్స్ అన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ IR సెన్సార్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే దీని యొక్క కెమెరాస్ మనకి డే లైట్లో బ్యాక్ కెమెరా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చినప్పటికి బ్యాక్ కెమెరా కంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఫ్రంట్ కెమెరా చేయడం జరుగుతుంది. పైగా ఫ్రంట్ కెమెరా వచ్చేప్పటికి మనకి ఇది 92 degrees వైడ్ అనేటువంటిది వస్తుంది అనమాట. మీరు కనుక వ్లాగింగ్ చేసే వాళ్ళన్నా లేకపోతే కంటెంట్ క్రియేటర్స్ అన్నా సరే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుంటే మంచి వైడ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అంతా కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది. మన ఫేసెస్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. సో మన కెమెరాస్ వన్ ఆఫ్ ద ప్రో అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే 90 watts ఫాస్ట్ ఛార్జర్ మన బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరిగింది అనమాట. ఇవన్నీ మనం ప్రోస్లో మాడుకున్నట్టయితే నెక్స్ట్ మన కాన్స్లో వచ్చేటప్పటికి ఏంటంటే కెమెరాస్లో చాలా మందికి ఏంటంటే రియలిస్టిక్ కలర్స్ అనేటువంటి ఇష్టపడతారు అనమాట. ఇదేం చేస్తుందంటే ఫోటోని ఏఐలో కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. లైక్ మనకి డీటెయిల్స్ ఏమి అక్కడ లేవనుకోండి, అక్కడ డీటెయిల్స్ అనేటువంటి యాడ్ చేయడం, అలాగే ఆటోమేటిక్ కాంట్రాస్ట్ అంతా కూడా దానికైతే బ్యాలెన్సింగ్ చేయడం ఈ విధంగా చేస్తుంది. మీకు ఫోటో చూపిస్తున్నా చూడండి, జిమ్లో తీసుకున్న ఫోటో, అక్కడ ఫోన్ బాగా హైలైట్ అవుతుంది. నా ఫేస్ చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయి ఏ విధంగా ఉంది అనేటువంటిది. సో హెయిర్ అంతా కూడా ఏదో ఆర్టిఫిషియల్గా ఉన్నట్టుంది. సో ఆ విధంగా ఏ అనేటువంటి కంప్లీట్గా అండర్టేకింగ్ అనేటువంటి తీసుకుంటుంది అనమాట. మీరు నేమ్స్ ఉన్నటువంటి ఏమైనా ప్రొడక్ట్స్ అని ఫోటో తీసినా సరే ఆ నేమ్స్ అన్ని కూడా చాలా షార్ప్గా కనిపించేలాగా ఏ అనేటువంటి కంప్లీట్గా ఆటోమైజేషన్ అనేటువంటి చేసుకుంటుంది. ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చదు అనమాట. ఇది మనం కాన్లో అయితే మనం నోట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ర్యామ్ మేనేజ్మెంట్ కూడా అంత బెటర్ అయితే లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ద కాన్ అని చెప్పుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ గురించి. అయితే ఈ ఫోన్ ఎవరు సూటబుల్ అవుతుందంటే ఎవరైతే లాగర్స్ కానీ కంటెంట్ క్రియేటర్స్ కానీ సెల్ఫీ కెమెరా బాగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అలాగే డే లైట్లో ఎక్కువ ఫోటోగ్రఫీ ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళైతే దీన్ని ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. గేమర్స్కి ఎవరికి కూడా ఈ ఫోన్ అయితే అంత రికమెండ్ కాదు. అలాగే రెగ్యులర్గా మంచి స్టైలిష్ ఫోన్ కావాలి, అంత వెయిట్ అనేటువంటిది ఉండకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించి కంప్లీట్ రివ్యూ మాత్రం. నెక్స్ట్ నేను మీకు ఈ ఫోన్ యొక్క కంప్లీట్ కెమెరా సెట్టింగ్స్ అన్ని కూడా చెప్తాను అనమాట. ఈ కెమెరా సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక మహాసముద్రం అనమాట. మనం చెక్ చేసుకుంటే వెళ్ళే కొద్ది ఇంకా సెట్టింగ్స్ అనేటువంటి వస్తూ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ అన్ని కూడా చేసుకుంటే ద బెటర్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేటువంటిది ఉంటుంది. పిక్చర్స్ కూడా ఎక్సలెంట్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ వీడియో మీరు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మిస్ అవ్వకుండా ఉండండి. అలాగే ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్చడక్ తెలుగు.